దేవునికి స్తోత్రం. ఆత్మీయ తండ్రి గారి వందనాలు. చేరవచ్చిన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు మీకు అందరికీ నా వందనాలు. నా పేరు ప్రశాంత్. నాది పాములపాడు మండలం, పాములపాడు గ్రామం. నేను ఎలా జెరూసలేం మినిస్ట్రీకి నడవబడానంటే, ఎలా నేను సంపూర్ణంగా దేవుని తెలుసుకున్నానంటే, ఒక నామకార్థమైన క్రైస్తవ కుటుంబంలోంచి పుట్టిన నేను ఎలా యేసు ప్రభుని సంపూర్ణంగా తెలుసుకున్నానంటే, నేను చిన్నప్పటి నుండి ఒక క్రైస్తవుల కుటుంబంలో పుడుతూ చిన్నప్పటి నుంచి చర్చికి పోయేదాన్ని. కానీ నా యవ్వన జీవితం ఎదిగే కొద్దీ నాకు ఇదే నంద్యాలలో జాబ్ వచ్చింది. జాబ్ పర్పస్ మీద నేను నంద్యాలకు వెళ్ళిపోయినాక అక్కడ స్నేహితులు నాకు కొంతమంది పరిచయం అయినారు. నాకు తాగడం నేర్పించినారు. అప్పటి నుంచి నాకు సినిమాలు అనేది కానీ టీవీ అనేది కానీ ఇవేం నాకు తెలియదు. తాగడం నేర్పించిన నేను తాగడం నేర్చుకున్నాను. వాళ్ళతో ప్రతిరోజు బీరు తాగేవాడిని, అలాగే డాక్టర్స్ బీరు తాగేవాడిని. ఇట్లా ఉన్న జీవితాన్ని ఒకనొక దినాన నేను పాడైపోయి పతనం అయిపోయి హైదరాబాద్లోకి పోయి అమ్మాయిలతో పరిచయం అయ్యి అమ్మాయిలతో తాగేవాడిని. నేను ఎవరైనా నన్ను చర్చికి పిలిచి నేను చర్చికి పోయేవాడిని కాదు, ఏ రోజు ప్రార్థన చేసుకునేవాడిని కాదు, ఏ రోజు వాక్యం చదివిన వాడిని కాదు. నేను ప్రతిరోజు నేను అమ్మాయిలకి బానిసైపోయి తెల్లాళ్ళు ఫోన్ మాట్లాడేవాడిని. కొన్నిసార్లు ఆ పిచ్చి ఎక్కువ నా చేతులు కోసుకున్నాను. కొన్నిసార్లు అదే పిచ్చి అయిపోయి నరాలకి నేను పెయిన్ కిల్లర్ ఇంజక్షన్లు వాడేవాడిని. నేను అనస్థీసియా టెక్నీషియన్గా జాబ్ చేసేవాడిని. నరాలు ఇంజక్షన్లు వాడుకుంటూ స్లీపింగ్ టాబ్లెట్లు, పాయిజన్లు ఎన్నోసార్లు చనిపోవాలనుకున్న నా జీవితాన్ని, ఒక అమ్మాయిని, ఉత్తరప్రదేశ్ అమ్మాయిని నేను లవ్ చేసి ఆ అమ్మాయితో తిరుగుతున్న నా జీవితాన్ని, పాపంలో శాపంలో నా జీవితాన్ని, సాతాను శక్తులకు బానిసైపోయిన నా జీవితాన్ని, నీచమైన దరిద్రమైన బతుకులో బ్రతికినాను. ఎందుకు పనికిరాను అంటే నా జీవితాన్ని దేవుడు ఏ విధంగా మార్చినాడంటే, పాపానికి బానిసైపోయి నా తల్లిదండ్రులు, నా స్నేహితులు, నా బంధువులు అందరూ వదిలేసిన దినాన దేవుడు నన్ను ఏ విధంగా దర్శించినాడంటే, హైదరాబాద్లో నేను జాబ్ చేస్తున్నాను. హైదరాబాద్లో జాబ్ చేస్తున్నప్పుడు ఏ రోజు చర్చికి పోని నేను జెరూసలేం మినిస్ట్రీ అసలు పడేదే కదా. నాకు దర్శనం అంటే, వాక్యం అంటే, దేవుడు నాతో మాట్లాడతాడు, దేవుడు నన్ను దర్శిస్తాడన్న సంగతి నాకు తెలీదు. కానీ ఒకనొక దిన 30% అయితే అదే ఫస్ట్ టైం నేను జెరూసలేం మినిస్ట్రీకి రావడం. వచ్చే రోజు ఎందుకో చర్చికి పోవాలని ఆలోచన నాకు వచ్చింది. వాగ్దానాలు ఇస్తారు కదా ప్రతిసారి చర్చిలో, వాగ్దానం తీసుకోవాలని నేను చర్చికి వచ్చి జెరూసలేం సభలో కూర్చున్నాను. ఆ రోజు దేవుడు నాకు ఒక వాగ్దానం చేసినాడు, నా బహుబలం నిన్ను బలపరచునని. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. అదే వాగ్దానం తీసుకుని నేను హైదరాబాద్లో జాబ్ చేస్తున్నప్పుడు ఇంకా భయంకరమైన తాగడం నేను బానిసైపోయాను. భయంకరమైన పెయిన్ కిల్లర్ ఇంజక్షన్ వాడేది. ఆ మత్తులతో నేను పడుకునేవాడిని, స్లీపింగ్ టాబ్లెట్లు మింగేవాడిని. ఇలా నా జీవితాన్ని, ఇంకా నాకు ఈ విరక్తి పుట్టిన నా జీవితాన్ని నేను చచ్చిపోవాలనుకున్నప్పుడు ఒకరోజు మా ఇంటికి వచ్చి మా అమ్మ వాళ్ళని చూసి నేను చనిపోవాలనుకుని ఇంటికి వచ్చిన. నేను ఆ రోజు మా అమ్మకి ఫోన్ చేసి, నాకు ఇక్కడ డ్యూటీ నచ్చట్లేదు, నేను ఇంటికి వస్తామా అని చెప్పిన. మా అమ్మ నన్ను అనింది, నువ్వు ఇంటికి రావద్దు, నువ్వు అక్కడే చచ్చిపో, ఇంటికి వస్తే ఖచ్చితంగా నేను మందు పెట్టి చంపుతామన్నారు. ఎందుకంటే అప్పుడు మా అమ్మలకు తెలిసి నేను తాగుతున్నాను, ఇట్లా తిరుగుతున్నాను అమ్మాయిలతో. వీళ్ళకి పిచ్చిలేసి అసలు ఒక్క పూట తింటే 2 పూటలు తినకుండా నేను తెల్లారి ఫోన్ మాట్లాడేవాడిని. నా యవ్వన జీవితాన్ని ప్రభుకు అర్పించుకోవాల్సిన నేను పాపానికి బానిసైపోయి, శాపానికి బానిసైపోయి, దురాత్మలతో పట్టి పీడింపబడుతున్న నేను ఆ రోజు ఇంటికి వచ్చి మా అమ్మ వాళ్ళు ఎంత తిట్టినా ఓపిక పట్టుకొని చర్చికి పోవాలన్న ఆలోచన, ప్రేరేపణ నాకు దేవుడు పుట్టించినాడు. ఎందుకంటే దేవుడు నాకు వాగ్దానం చేసినాడు. అదే ప్రకారం నేను శాలలో కూర్చున్నాను. ఏ రోజు కూడా నేను కన్నీళ్ళు పెట్టి ఏడ్చున్నాను కాదు, ఏ రోజు కూడా నేను ప్రభు కోసం ఏడ్చున్నాను కాదు. ఎన్నో సంఘాలు నేను తిరిగినాను, రక్షణ సంఘాలు తిరిగిన నేను నా జీవితాన్ని ఎంతో మంది పెద్ద పెద్ద దైవ సేవకులు వాక్యం చెప్పినా నా కండలో కన్నీరు ఒక చుక్క కూడా రాలేదు. కానీ జెరూసలేం మినిస్ట్రీస్లో ఫస్ట్ టైం నేను ఆరాధనలో కూర్చున్నప్పుడు దేవుడు నన్ను దర్శించినాడు. నా నోట నేను ఒప్పుకుంటున్నాను, కన్నీళ్ళు విడుతూ, ఘోరమైన పాపిని ప్రభా నన్ను క్షమించి ప్రభా నేను ఒప్పుకుంటున్నాను. నా దగ్గరికి కొంతమంది సేవకులు, నేను వాళ్ళ దగ్గరికి వెళ్తున్నప్పుడు నేను వాళ్ళు నాతో అన్నారు, బ్రదర్ మీరు రక్షణ తీసుకోండి, దేవుని యొక్క కంచెం మీ వైపు ఉంటుంది అన్నారు. నేను అన్నాను, బ్రదర్ నేను రక్షణ తీసుకున్నా ఆల్రెడీ రక్షణ సంఘాల్లో అని. వాళ్ళు నాతో ఒక మాట అడిగినారు, నువ్వు సంపూర్ణంగా దేవునిలో కడగబడినావా, నీ బ్రతుకు మారింది అన్నాడు. నేను అన్నాను, నా బ్రతికేం మారలేదన్నా అని చెప్పిన. నేను అంతకు 2 అంతలుగా చెడిపోయినా అని చెప్పిన. అంటే వాళ్ళు నాతో ఒక మాట అన్నారు, సంపూర్ణంగా యేసు రక్తం ప్రతి పాపం నుండి మన పవిత్రంగా చేయను, దైవ చిత్తానుసరమైన దుఃఖం రక్షణార్థమైన మారు మనసును కలగజేస్తాడు అన్నప్పుడు, దైవ చిత్తానుసరమైన దుఃఖం నువ్వు ఎప్పుడైతే పడతావు అప్పుడు నీకు నిజమైన మారు మనసు కలుగుతుంది, వచ్చి రక్షణ క్లాస్లో కూర్చొని చెప్పినాడు. అదే రోజు ఫస్ట్ టైం వచ్చిన. మళ్ళీ మర్తే నెక్స్ట్ సండేకి రక్షణ క్లాసులు ఉన్నాయి, మార్చి 1, 2, 3 తేదీలని నాన్నగారు ప్రకటించినప్పుడు కూర్చోవాలన్న ప్రేరేపణ నాలో వచ్చింది. నేను రక్షణ కూర్చోవాలనుకున్నప్పుడు మళ్ళీ నాకు ఇంట్లో ఆటంకాలు మొదలైనాయి. మా అమ్మ వాళ్ళు వద్దు, నువ్వు జాబ్కి వెళ్ళిపోయి ఇక్కడ వద్దు నువ్వు అని చెప్పినప్పుడు మా అమ్మ వాళ్ళని నేను మా అమ్మతో ఒకటే మాట చెప్పిన, రక్షణ తీసుకొని నేను ఎక్కడికైనా వెళ్ళిపోతామా అని చెప్పిన, డ్యూటీకి వెళ్ళిపోతామా అని చెప్పిన. కానీ దేవుడు నిజంగా నన్ను మా అమ్మ వాళ్ళ మనసులు మార్చిన. రక్షణ క్లాసులో 3 రాత్రులు 3 పగలు నేను అక్కడ కూర్చున్నప్పుడు నాతో వాళ్ళ సేవకులు అన్నారు, బ్రదర్ నీకు గుర్తున్న ప్రతి పాపని, ఒకరోజు నాకు టైం ఇచ్చారు, నీకు గుర్తున్న ప్రతి పాపని ఒప్పుకోమన్నారు. నాకు గుర్తొచ్చిన ప్రతి పాపని నేను ఒప్పుకుంటున్నా. 2వ రోజు నుంచి సేవకులను విశ్వాసం నా పక్కన కూర్చోబెట్టి నాకు పాపలు ఒప్పిస్తున్నారు. నేను అనుకుంటున్న మనసులో నేను చేసిన పాపాలు వీళ్ళకి ఎట్ట కనిపిస్తాయి, ఎట్ట వీళ్ళు నాతో ఒప్పిస్తారు, వీళ్ళు నోటికి ఏదో వచ్చే చెప్తారులే నేను అనుకున్నా.
కానీ నిజంగా దేవుడు నేను ఎక్కడికి పోయినా నా ప్రతి పాపాన్ని చూసి నేను ఏమేమి చేసినా ప్రతిదీ ఆయన చూసినాడు. నేను ఎక్కడికి నడిచింది చూసినాడు, ఎక్కడ ఏం ఆలోచన చేసినా చూసినాడు దేవుడు. నేను ఆ పక్కన సేవకులు విశ్వాసం వచ్చినప్పుడు ఒక బ్రదర్ నాతో అన్నాడు, బ్రదర్ రూమ్ లో ఒక అమ్మాయితో మీరు మందాగుతున్నట్టు దేవుడు చూపిస్తున్నాడు, ఒప్పుకోండి బ్రదర్ అన్నారు. నా గుండె ఒక్క నిమిషం గుండె జల్లనిది. నేను ఎక్కడో హైదరాబాద్ లో లాడ్జ్ లో ఒక అమ్మాయితో, ఉత్తరప్రదేశ్ అమ్మాయితో, ఒరిస్సా మహారాష్ట్ర అమ్మాయిలు నాతో పాటు జాబ్ చేసేవాళ్ళు, వాళ్ళతో మందాగుతున్న దేవుడు నాకు ఇక్కడ చూపించినాడు. గుండె జల్లనిది. నేను ఆపరేషన్ థియేటర్కి పోతాను, నాకు దగ్గర పర్సులో సర్జికల్ బ్లేడ్ ఉండేది. నేను ఎప్పుడు సర్జికల్ బ్లేడ్ పర్సులో పెట్టుకుంటుంది, ఎందుకంటే నేను రౌడీ షీటర్ చంపటి ఎక్కువ తిరిగేవాడిని. నర్సరేట్ లో కలిసాలని నర్సరేట్ లో పాటు తిరిగినవాడిని. ఆ సర్జికల్ బ్లేడ్ నేను పర్సులో పెట్టుకుని నాతో ఉండేది. ఒక బ్రదర్ నా దగ్గరకు వచ్చి, బ్రదర్ మీరు పర్సులో బ్లేడ్ చూపిస్తున్నారు, దేవుడు ఏందో ఒక మనిషిని మీరు ఏదో కొయ్యాలన్నట్టు చూపిస్తున్నారు బ్రదర్, ఒప్పుకొని అన్నారు. ఒక్క నిమిషం గుండె జల్లనింది నాకు. ఆ బ్లేడ్ నాకు తప్ప ఎవరికి తెలియదు. ఆ బ్లేడ్ పర్సు లోపల పాకెట్ లోపల కవర్ ఉంటుంది, కవర్ కోసి ఆ కవర్ లో పెట్టేవాడిని ఆ బ్లేడ్. నేను ఆ బ్లేడ్ అసలు ఎవరికి తెలియదు, కానీ ఆ దేవుడు నాకు ఈ పాపాన్ని చూపించినాడు. అట్లా నేను ఉన్నప్పుడు నేను ఎక్కడో ఉత్తరప్రదేశ్ లో ఒక స్టేడియంలో నేను కబడ్డీ ప్లేయరు, ఉత్తరప్రదేశ్, ఒరిస్సా, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మహారాష్ట్ర అటు సైడ్ నేను కబడ్డీ నేషనల్స్ ఆడాను. ఇంటర్నేషనల్ సెలక్షన్ వరకు నేను పోయాను. అక్కడ ఉత్తరప్రదేశ్ లో నేను ఒక అమ్మాయితో పడుకొని రాత్రి 12 గంటలప్పుడు స్టేడియంలో పనుకొని ఫోన్ మాట్లాడుతున్నా. అది దేవుడు ఇక్కడ బ్రదర్కి చూపించాను, బ్రదర్ మీరు ఒక స్టేడియంలో పనుకొని ఎవరితో అమ్మాయితో ఫోన్ మాట్లాడతారు, 12 గంటల సమయం చెప్పారు నాకు. 12 గంటల టైంలో మీరు అమ్మాయితో ఫోన్ మాట్లాడతారని ఒక్క నిమిషం నాకు కళ్ళలో నీళ్ళు ఆగలేదు. నేను చేసిన ప్రతి పాపని దేవుడు నాకు చూసినాడని, నాతో ఒప్పిస్తున్నాడని నేను కూర్చున్నప్పుడు 3 రాత్రులు పోక నేను ఒప్పుకుంటున్నా. 3వ రోజు ఒక స్వరం నాకు వినిపిస్తుంది. దర్శనం అంటే ఏం తెలియదు, దేవుడు నాతో మాట్లాడతాడన్న సంగతి ఏం తెలియదు, కానీ నేను కూర్చున్నప్పుడు నా ప్రతి పాపను ఒప్పుకుంటున్నప్పుడు ఒక స్వరం నాకు వినిపిస్తుంది. సౌలా సౌలా నన్ను హేలా హింసిస్తామని సౌలా ఒక స్వరం నాకు వినిపిస్తుంది. నేను అనుకున్నాడు దేవుడు నాకు సౌలని పేరు ఇచ్చినాడేమో అనుకున్నాను. కానీ నాతో బ్రదర్స్ మళ్ళీ చెప్పినారు, బ్రదర్ మీరు ప్రార్థన చేసుకోండి, దేవుడిని ఒకసారి మళ్ళీ అడగలేనప్పుడు అప్పుడు నేను కూర్చున్నా. దర్శనం అంటే ఏంది తెలియదు నాకు. ఘోరమైన పాపిని ప్రభా నన్ను క్షమించు, నేను ఎన్నోసార్లు హింసించాను, ఒకరోజు నేను సిలువేయబడుతూ నేను ప్రతిరోజు నేను సిలువేశాను ప్రభా నన్ను క్షమించాను నేను ఒప్పుకుంటున్నప్పుడు ఆకాశంలో ఒక పెద్ద దర్శనం నా కళ్ళలో కనిపిస్తూ ఆయన రక్తం నా మీద పడుతున్నట్టు దేవుడు నాకు చూపించి, ఆయన రక్తం ద్వారా నా ప్రతి పాపాన్ని కడుగుతున్నట్టు దేవుడు నాకు చూపించి, ఆయన పాదాల కింద నాకు పౌలని దేవుడు పేరిచ్చినాడు. నేను చేసిన ప్రతి పాపాన్ని ఆయన కడిగి ఆయన రక్తంతో నన్ను పరిశుద్ధపరిచి మీ అందరి ఎదుట సాక్షిగా నిలబెట్టేందుకు ఆ దేవత దేవునికి స్తోత్రం. ఈ చిన్న సాక్షిని దేవుడు దీవించి ఆశీర్వదించి ఫలింపజేయను గాక. ఆమేన్.